పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల ఆందోళన చేశారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు బీహార్లో ఓటర్ జాబితా సవరణపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ రద్దు చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఓటర్ జాబితా సవరణ నిలిపివేయాలంటూ ఇండియా కూటమి నేతలు నినాదాలు చేశారు. ఇక సోనియా గాంధీ కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ రేపు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటన సందర్భంగా అక్కడ ఆయన 2200 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయబోతున్నారు. మరోవైపు ప్రధాని పర్యటన కోసం వారణాసి అందంగా ముస్తాబైంది. కర్ణాటకలో ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థలంలో అనుమానాస్పద మరణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ తవ్వకాల్లో కొన్ని మానవ అవశేషాలు బయటపడ్డాయి. ఈ కేసులో తొలి మానవ అవశేషాలు బయటపడ్డాయి. దీంతో ఆ అవశేషాలు ఎవరివి అనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలోని పలు వీధుల్లో సీఎం రేఖా గుప్తా పర్యటించి రోడ్లను శుభ్రం చేశారు. స్వచ్ఛతలో భాగంగా మున్సిపల్ అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు. ఆమె వెంట పలువురు ఢిల్లీ మంత్రులతో పాటు అధికారులు కూడా పాల్గొన్నారు. ఢిల్లీలో విపత్తు నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో 55 ప్రాంతాల్లో ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్ని ప్రమాదం, కెమికల్ బ్లాస్ట్, భూకంపం వంటి అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనే దానిపై మాక్ డ్రిల్లో చూపించారు అధికారులు. అనంతరం స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. భద్రతా బలగాలు నిర్వహించిన మాక్ డ్రిల్ ఆకట్టుకుంది. హిమాచల్ ప్రదేశ్ మండిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు పందోహ్ డ్యాం వద్ద భారీగా కొండ చెరలు విరిగిపడ్డాయి. రోడ్డుపై మట్టిరాలు పేరుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొండ చెరలు విరిగిపడి ఓ వాహనం బోల్తా కొట్టింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇక రోడ్డుపై విరిగిపడ్డ కొండ చెరలను తొలగించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బీహార్లోని పాట్నాలో విధులను బహిష్కరించిన ఎయిమ్స్ వైద్యులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే చేతన్ ఆనంద్, అతని భార్య కలిసి వైద్యునిపై చేసిన దాడికి నిరసనగా ఈ ఆందోళనకు దిగారు. డాక్టర్పై దాడి చేసిన ఎమ్మెల్యే, అతని భార్యపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేపై కేసు కూడా నమోదు చేయలేదని వారు ఆరోపించారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో ఇవాళ్టి నుంచి నో హెల్మెట్ నో పెట్రోల్ విధానం అమల్లోకి వచ్చింది. ఇక నుంచి హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుల్లోకి వెళ్లేందుకు బైకులు నడిపే వారికి అనుమతి లేదు. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ అభయ్ మనోహర్ కమిటీ మార్గదర్శకాలకు అమల్లోకి తీసుకొస్తూ ఇండోర్ జిల్లా కలెక్టర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గుజరాత్లోని కచ్ జిల్లాలో గాంధీధామ్ కాండ్లా జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ కంటైనర్లో ఒకసారిగా మంటలు చెలరేగాయి. కంటైనర్ డ్రైవర్, క్లీనర్ ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. మంటల వల్ల కంటైనర్ ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి అరుదైన బ్లడ్ గ్రూప్ ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన ఓ మహిళ గుండె ఆపరేషన్ కోసం బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో చేరగా ఆమె బ్లడ్ గ్రూప్ ఏ ఒక్కరితోనూ మ్యాచ్ కాలేదు. యూకేలో చేసిన పరీక్షల్లో కొత్త యాంటిజెన్ గుర్తించి దానికి CRIB గా పేరు పెట్టారు.